గుడ్ ఈవినింగ్ స్టూడెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సెషన్లో బేసిక్ ఆస్పెక్ట్స్, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్, అసలు గ్రూప్ 2 అంటే ఏంటి, గ్రూప్ 2లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఒకవేళ మీరు రాస్తున్నా కానీ ఎందుకు మీకు సర్వీస్ రాలేదు, సర్వీస్ వచ్చిన వాళ్ళకి సర్వీస్ రాని వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను ఏ విధంగా గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకోవచ్చు అనే అంశాలు ఈ ఓరియంటేషన్లో మనం తెలుసుకుందాము. ఇక్కడ మనకి హైదరాబాద్లో సడన్గా నిన్న అనుకోని సడన్ రెయిన్ఫాల్ వల్ల హైదరాబాద్లో కొంత ఇంటర్నెట్ అనేది డిస్టర్బెన్స్ అయింది. దాంట్లో ఒకవేళ మేబీ ఇన్ బిట్వీన్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ అన్స్టెబిలిటీ, సో వీఆర్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ద స్మూత్ స్టెబిలిటీ ఆఫ్ ది సెషన్. సో ఈ సెషన్లో ఒక 35 మినిట్స్ నేను ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఎలిజిబిలిటీ ఎలా చదువుకోవాలి ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే ఆన్లైన్ ఆఫ్లైన్ మీకు అన్ని డౌట్స్ తీసుకుంటాను. అదేవిధంగా సివిక్ సెంటరు టీజీపీఎస్సీకి గ్రూప్ 2కి ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం బ్యాచ్కి ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, అసలు క్లాస్ రూమ్ ప్రోగ్రాము, టెస్ట్ సిరీస్ ప్రోగ్రాము ఏ విధంగా మనం రన్ చేస్తున్నాము, డైలీ టెస్టులు, వీకెండ్ టెస్టులు, క్లాసులు, మెటీరియల్ ఇవంతా కూడా మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో ఈ సెషన్లో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ బిగినర్స్ గైడ్ అంటే మీకు అసలు మీరు డిగ్రీ చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్, పీజీ ఏదైనా కానీ సార్ గ్రూప్స్ అనే సర్వీసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ సర్వీసెస్లో గ్రూప్స్ ఉన్నాయి, సివిల్స్ ఉంది, సివిల్స్కి గ్రూప్స్కి మనకి సబ్జెక్ట్స్ ఏం తేడా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటి డౌట్స్ అందరికీ ఉండే డౌట్ అనేది ఉంటుంది. ఫస్ట్గా తీసుకుంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా, ప్యాటర్న్ ఏ విధంగా చదవాలనేది మనము ఈ సెషన్లో తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలాంటి ఆస్పిరెంట్స్ వస్తారు. జనరల్గా గ్రూప్ 1 యూపీఎస్సీ తీసుకుంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ యూపీఎస్సీలో మేబీ 21 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, సార్ నేను యూపీఎస్సీ కొడతాను, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, సివిల్ సర్వీసెస్ నేను చదివితే వస్తుంది, మేబీ అక్కడ నీకు కాంపిటెన్సీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మేబీ క్లాస్లోనో, యూనివర్సిటీలోనో, కాలేజ్లోనో వాళ్ళు ఫస్ట్ టాప్ 3లో ఉన్న వాళ్ళు, మీడియం లెవెల్లో ఉన్న, అబవ్ మీడియం ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దానికి ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుతూ ఉంటారు. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో జనరల్గా ఏమవుతుందంటే యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, యూపీఎస్సీ రాసి 3 అటెంప్ట్స్ రాసి, 4 అటెంప్ట్స్ రాసి, ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పోతున్న వాళ్ళు కనీసం గ్రూప్ 1 అయినా ప్రిపరేషను మళ్ళీ యాక్టివేట్ చేద్దాం, రీస్టార్ట్ చేద్దాం అనేసి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంటారు. ఇక్కడ గ్రూప్ 2 ఆస్పిరెంట్ తీసుకుంటే గ్రూప్ 2లో మనకు ఒక స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇదేంటంటే ఒక మాస్ ప్రిపరేషన్ లాగా, ఒక మేజర్ ఎగ్జామ్ లాగా, సో లక్షల్లో రాసే ప్రిపరేషన్ లాగా. ఎందుకు సార్ గ్రూప్ 2కి ఇంతమంది ప్రిపేర్ అవుతారు అంటే, ఒకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మినిమం 3 డిజిట్స్ ఉంటాయి. 3 డిజిట్స్ అంటే మినిమం లాస్ట్ టైం తీసుకుంటే తెలంగాణలో దాదాపు మనకి 900 వేకెన్సీస్ ఇచ్చారు, ఏపీలో కూడా 900 వేకెన్సీస్ ఇచ్చారు. మళ్ళీ అన్నీ వేకెన్సీస్ ఉంటాయంటే మినిమం 700 నుంచి 650 వేకెన్సీస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉండడం, దాంతోపాటు ఈ ఎగ్జాము ఆబ్జెక్టివ్ ఎగ్జాము, మల్టిపుల్ చాయిస్ ఎగ్జాము. సో క్వశ్చన్ ఇస్తుంది, 4 ఆప్షన్స్ ఇస్తాం కాబట్టి ఒక ఆప్షన్ మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకొని పెట్టగలిగే ఎగ్జాము. అది కూడా ఇట్లా గ్రూప్ 2లో నీకు సర్వీసెస్ తీసుకుంటే గ్రూప్ 2లో మీరు జాయిన్ అయితే ఒక 2 ఇయర్స్కి మళ్ళీ గ్రూప్ 1 కేడర్ వెళ్తారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి ఆస్పిరెంట్స్ వస్తారని చెప్తుంటే, నీకు మేబీ ప్రైవేట్ జాబు చేసిన వాళ్ళు, లేదు నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, ప్రైవేట్ జాబ్లో పనిచేస్తున్నాను, టీచర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు. సో మిడ్ కెరీర్ కరెక్షన్ అంటాం. అంటే మీ యొక్క కెరీరు మధ్యలో ఇప్పుడు వరకు 35 ఇయర్స్, 36 వచ్చిన వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలుండి, సార్ నాకు ఇప్పుడు ఫ్యామిలీ సెటిల్ అయింది, ఫైనాన్షియల్గా కొంతవరకు బెటరు, ఇప్పుడు మళ్ళీ నేను చదువుతాను, ఎలా చదవాలి, గ్రూప్ 2 అయినా కొడతాను అనే యొక్క మనకి మిడ్ కెరీర్ కరెక్షన్ లాగా కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. ఎవరు వచ్చినా కానీ గ్రూప్ 2లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ ఏంటి, స్కీమ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ అర్హతలు ఏంటంటే, ఫస్ట్ గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, యూపీఎస్ అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. డిగ్రీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికంతా మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి మీకు ఒరిజినల్ డిగ్రీ మీ చేతిలో ఉండాలా. అంటే ఇయర్లో నోటిఫికేషన్ ఉంది, సో ఇయర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటుందో
అప్లై చేయని వాళ్ళు ఒరిజినల్ డిగ్రీ తీసుకోపోవడానికి వాళ్ళు అప్లై చేసి డిగ్రీ తీసి పెట్టుకుని ఉండి, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎప్పుడైతే ఎక్కడి వరకు అయితే చదువుకుంటారో అది కూడా స్టడీ సర్టిఫికేట్స్ మీరు తీసుకుని ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పేది డిగ్రీ అనేది అందరూ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఏజ్ క్రైటీరియా. ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మోర్ దాన్ 3 lakhs 4 lakhs అవ్వడానికి కారణం ఏంటంటే ఏజ్ కూడా. ఇక్కడ ఏజ్ చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 44. అంటే ఆల్మోస్ట్ 44 years అంటే ఆల్మోస్ట్ నీకు మిడ్ కెరీర్ లాగానే ఉంటుంది. సో ఎందుకు సార్ 44 years వరకు ఇచ్చినారంటే గ్రూప్స్ రాయడానికి ప్రిపేర్ అవ్వడానికి సర్వీస్లో మీరు 44 years అంటే నీకు ఇంకా 15 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసే నీకు ఆస్కారం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 44 years ఇచ్చారు. ఇంకా కావాలంటే 44 yearsతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వాట్ ఈజ్ మెన్ బై ఏజ్ రిలాక్సేషన్? ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ 44 years అనేది ఓపెన్ కేటగిరీ అయితే ఇక్కడ మనకి SC ST BC ఇవంతా SC ST BC EWS అంతా అడిషనల్గా మనకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అంటే 44 + 5 years ఎంత అవుతుంది నీకు? 49 years వరకు నీకు ఎలిజిబిలిటీ ఇక్కడ గ్రూప్ 2 రాయడానికి స్కోప్ ఉంటుంది. అడిషనల్గా ఒకవేళ నువ్వు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కానీ లేదు గవర్నమెంట్కి ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ ఉన్నా కానీ నీకు అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దీన్ని సమర్థిస్తూ సార్ ఇదే ఏజ్ క్రైటీరియా ఉంటుందా అందరికీ అనేసి మీకు చూసినట్లయితే మొన్న రీసెంట్గా జస్ట్ ఒక 1 week ముందు తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. జీవో ఏంటంటే సో ఇప్పుడున్న ఏజ్ రిలాక్సేషను ఇంకొక 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాము ఎక్సెప్ట్ పోలీస్ ఫోర్సెస్. అంటే మీకు పోలీస్ యూనిఫామ్ ఫోర్సెస్ ఉన్నాయి చూసారా, ఈ యూనిఫామ్ ఫోర్సెస్లో ఎక్కడైతే ఫిజికల్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ జాబ్స్కి తప్ప మిగిలిన వాటికన్నిటి కూడా ఏజ్ రిలాక్సేషన్ అడిషనల్గా 10 years మేము సో కంటిన్యూ చేస్తున్నాం అనేది కూడా జీవో అనేది మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది మనకి ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గ్రూప్ టూలో నీకు కొన్ని పోస్టులు వచ్చి జోనల్, కొన్ని పోస్టులు వచ్చి మల్టీ జోనల్, కొన్ని పోస్టులు వచ్చి జోనల్, కొన్ని పోస్టులు వచ్చి మల్టీ జోనల్. వాట్ ఈస్ మెన్ బై జోనల్, మల్టీ జోనల్? సో నీకున్న తెలంగాణలో ఉన్న 33 జిల్లాలనంతా మనము ఎన్ని జోన్స్గా డివైడ్ చేసినామంటే 7 జోన్లుగా డివైడ్ చేసినాం. తెలంగాణలో వచ్చి 7, ఏపీలో వచ్చి 6. ఎందుకు ఈ జోన్స్, ఎందుకు ఈ మల్టీ జోన్స్ అంటే మీకు ఏ జోన్లో నువ్వు ఉన్నావో ఆ జోన్లో లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే లోకల్ రిజర్వేషన్స్ వచ్చి మనకి 95% ఉంది. యాజ్ పర్ ద తెలంగాణ ప్రజెంట్ సర్వీస్ కండిషన్స్ ప్రకారం మనకి 95% రిజర్వేషన్ ఈస్ దేర్ ఫర్ లోకల్. ఇట్ మీన్స్ మనకి లోకల్లో ఉన్న కేటగిరీలో ఉన్న గ్రూప్ 2 పోస్టులకంతా నీకు ఆ జోన్లో ఉన్నావంటే ఆ జోన్లో ఉన్న పోస్టులంతా నీకు సో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అంతా కలిపి ఇంకోటి ఏంటంటే మల్టీ జోన్. కొన్ని పోస్టులు వచ్చి మల్టీ జోన్, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా నీకు అసిస్టెంట్ రిజిస్ట్రారు, మండల్ పంచాయతీ ఆఫీసరు, ఇట్లా నీకు కొన్ని పోస్టులు. ఇవి కాకుండా కొన్ని వచ్చి మనకి సో స్టేట్ లెవెల్ కేడర్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ నీ యొక్క ప్రిపరేషన్ బట్టి నీ యొక్క సామర్థ్యం కాంపిటెన్సీని బట్టి నీకు జోన్ వైజ్ అయినా మల్టీ జోన్ వైజ్ స్టేట్ వైజ్ అయినా నీకు తెచ్చుకునే స్కోప్ ఉంటుంది. సో ఇది మనకి గ్రూప్ 2లో నీకున్న జోన్స్, మల్టీ జోన్స్, స్టేట్ వైడ్ క్యాడరు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ గమనించినట్లయితే గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ 2 రకాల పోస్టులు ఉంటాయి. వాట్ ఈస్ మెన్ బై ఎగ్జిక్యూటివ్, వాట్ ఈస్ మెన్ బై నాన్ ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ అంటే నీకు కొన్ని పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులు ఏంటంటే నీకు మున్సిపల్ కమిషనరు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, సో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఇట్లాంటివంతా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వస్తుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏఎస్ఓలు అంటాం, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇట్ మీన్స్ ఇఫ్ యూ గో టు తెలంగాణ సెక్రటేరియట్కి వెళ్తే తెలంగాణలో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏఎస్ఓలు ఉంటారు. అంటే నీకు అది ఒక ఎంట్రీ లెవెల్ జాబ్. ఏఎస్ఓ నుంచి ఎస్ఓ, సెక్షన్ ఆఫీసర్ నుంచి నీకు ఆల్మోస్ట్ సెక్రటరీ వరకు మీకు కెరీర్ ప్రమోషన్ ఉన్న వన్ ఆఫ్ ది ఫిక్స్డ్ గవర్నమెంట్ జాబ్ ఏంటంటే ఏఎస్ఓ. జనరల్గా ఇంకా చెప్పాలంటే చాలామంది ఆస్పిరెంట్స్ కూడా కొన్ని రకాల ఎగ్జిక్యూటివ్ క్యాడర్ బదులు ఏఎస్ఓ జిఏడి, ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఈ పోస్ట్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకే ఫిక్స్డ్ పోస్టింగ్ మీకు మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్లో మీరు ఒకే దగ్గర మీరు ఉండి పని చేసుకుంటూ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్సు, మీ పిల్లలకి మీకు ఒక బెటర్ ఫెసిలిటీస్ ఉన్న సిటీలో పనిచేయడానికి కూడా ఆస్కారం ఉన్నది ఏఎస్ఓలతో పాటు నీకు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 2లో జాయిన్ అయితే ఇఫ్ యూ డూ సర్వీస్ ఇన్ గ్రూప్ 2 క్యాడర్,
మళ్ళీ గ్రూప్ 1కి ప్రమోషన్ అవుతావు. ఎన్ని సంవత్సరాలు అంటే నీకు 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు నువ్వు కానీ సర్వీస్ కానీ చేసినట్లయితే నీకు ఆటోమేటిక్గా గ్రూప్ 1 క్యాడర్ కూడా వెళ్తావు. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రూప్ 2. ఈవెన్ దెర్ ఆర్ సర్టెన్ ఇన్సిడెంట్స్, కొన్ని ప్రత్యేకమైన కేసెస్లో కూడా గ్రూప్ 2లో జాయిన్ అయిన వ్యక్తి కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేబీ ఎర్లీ ఏజ్లో మీరు రిక్రూట్ అయ్యి ఇఫ్ యూ బిలాంగ్స్ టు మేబీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఆ ప్రమోషన్స్లో మీకు ఆ ఛానల్ ఉన్నప్పుడు మీకు గ్రూప్ 1 క్యాడర్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ వరకు వెళ్ళేంత వరకు కూడా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రైమ్ పోస్టులు, ఇంపార్టెంట్ పోస్టులు, సిగ్నిఫికెంట్ పోస్టులకి మనం ప్రిపేర్ అవ్వాలంటే వెరీ వెరీ సింపుల్ ఎఫెక్టివ్ స్కీమ్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏపీలో తీసుకుంటే ఏపీ గ్రూప్ 2లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అక్కడ నెగిటివ్ స్కోర్ కూడా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. తెలంగాణలో వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్, సింగిల్ స్టేజ్, ఓన్లీ ఒక స్టేజే. ఫిలిమ్స్ లేదు, మెయిన్స్ లేదు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా లేదు. సో నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్యాటర్న్ ఏంటంటే 4 పేపర్స్ ఉన్నాయి. 4 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో 4 పేపర్లు, ఈచ్ పేపర్ 120, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, టోటల్గా 150 into 4 600 మార్క్స్. సో ఈ 600 మార్క్స్కి నీకు ఎంత స్కోర్ వస్తే నీకు సర్వీస్ వస్తుంది. దాని ముందు ఒకసారి సిలబస్ చూడండి. పేపర్ 1లో దీన్ని మనం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీస్ అంటాము. పేపర్ 2 తీసుకుంటే హిస్టరీ, పాలిటీ, సొసైటీ, చరిత్ర, రాజ్యాంగం, సమాజము. పేపర్ 3 ఎకానమీ, దీన్ని మనము ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్. పేపర్ 4 వచ్చి తెలంగాణ ఉద్యమం. ఇవి మనకి సిలబస్లో ఉన్న, ప్యాటర్న్లో ఉన్న సిలబస్. ఈ సిలబస్ అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, చదువుకోవడానికి నీకు పిహెచ్డీలు, రీసెర్చ్ అవసరం లేదు. బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ అండర్స్టాండింగ్, మినిమం కాంపిటెన్సీ ఉంటే చాలు. ఎక్స్ట్రాడినరీ కాంపిటెన్సీ అవసరం లేదు. కానీ ఇక్కడ నీకు కన్సిస్టెన్సీ ఉండాలి. వాట్ ఈజ్ మెన్ బై కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ అంటే ఈరోజు నువ్వు 3 అవర్స్ చదువుతున్నావు, 4 అవర్స్ చదువుతున్నావు, 5 అవర్స్ చదువుతున్నావు అంటే అట్లీస్ట్ వీక్లో 5 to 6 days కంపల్సరీ చదవాలి. సార్ చదవకపోతే ఏమవుతుంది అంటే, నువ్వు చదవకపోతే 1 week చదవకపోయినా, 5 days చదవకపోయినా, ముందు చదివిందంతా కూడా మళ్ళీ నీకు ఇంకొకసారి చదవాలి, ఇంకోసారి రివిజన్ చేసుకోవాలనే ఒక మెయిన్ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ వల్ల మీకు సీనియర్ ఆస్పిరెంట్స్ ఏమంటారంటే, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే గత 12 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నానని కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కానీ ఎగ్జామ్ డిమాండ్ తెలియట్లేదు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కన్సిస్టెన్సీ లేదు. వాళ్ళ కాంపిటెన్సీ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు. కాంపిటెన్సీ చాలా మందికి ఉన్నాయి, వేలల్లో కాంపిటెన్సీ ఇక్కడ ఉంది, కానీ కన్సిస్టెన్సీ వాట్ ఈస్ మెన్ బై కన్సిస్టెన్సీ? ఇప్పుడే మీకు చెప్పాను. ఏ రోజైతే ఈరోజు నేను 4 hours చదువుతున్నాను అంటే 4 into 5 వీక్లీ 20 hours, 30 hours ఆ ఫిక్స్డ్ కోటా చదివిన వాళ్ళకే గ్రూప్స్ లాంటి సర్వీసెస్ వస్తుంది. సో సిలబస్లో నీకు ప్యాటర్న్ చెప్పాను. ప్యాటర్న్లో నీకు ఇంకా డీప్గా తెలుసుకునే దానికి కూడా నీకు ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుంటే, ఇంగ్లీష్లో కూడా పేపర్ 1 to పేపర్ 4 తీసుకుంటే, పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్ 3లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ. సో హిస్టరీ వచ్చి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అంటే రాజ్యాంగం, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ, సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, సమాజంలో ఉన్న సమస్యలు, సవాళ్ళు, అదేవిధంగా పబ్లిక్ పాలసీస్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, దీనికి సంబంధించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంటే ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకి పేపర్ 3లో ఉన్నాయి. పేపర్ 4లో మనకు తెలిసిందే తెలంగాణ. సో ఫార్మేషన్, తెలంగాణ ఫార్మేషన్ అండ్ స్టేట్ మూవ్మెంట్. ఇక్కడ ఐడియా ఆఫ్ తెలంగాణ, సో తెలంగాణ అనే భావన, సో తెలంగాణ అనే భావన, మొబిలైజేషన్ ఫేజు, ఫార్మేషన్ ఫేజ్. ఇట్లా నీకు ప్రిసైజ్గా, సింపుల్గా నీకు సిలబస్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రాపర్ మెటీరియల్ కావచ్చు, ప్రాపర్ కోచింగ్ కావచ్చు, ప్రాపర్ గైడెన్స్ కావచ్చు, ప్రాపర్ టెస్ట్ సిరీస్ కావచ్చు, వాటిని నువ్వు ఫాలో అయినావంటే మినిమం 6 months నుంచి 8 months వరకు ప్రతిరోజు 6 hours చదివినావు అంటే కంపల్సరీ గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకోవడంలో నీకు ఎలాంటి క్వశ్చన్ మార్క్ అనేది రాదు. గ్రూప్ 2 లాంటి సర్వీస్ మళ్ళీ 2వ, 3వ రాసే ఎగ్జామ్ కాదు. గ్రూప్ 1 అయితే సార్ ఒకసారి నేను మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూలో పోయింది అని చెప్పుకోవడానికి బెటర్గా ఉంటుంది. కానీ గ్రూప్ 2లో నీకు సర్వీస్ రాలేదంటే డెఫినెట్గా నువ్వు ప్రిపరేషను చేసిన పద్ధతి కావచ్చు, నువ్వు తీసుకున్న కోచింగ్ కావచ్చు, నువ్వు ఫాలో అవుతున్న టెస్ట్ సిరీస్ కావచ్చు, నువ్వు చదువుతున్న బుక్స్ కావచ్చు, ఇవి రెలవెంట్గా ఉన్నాయా, ఇప్పుడున్న స్టాండర్డ్కి ఉన్నాయా అనేది మాత్రం కంపల్సరీ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైము మనకి గ్రూప్ 2లో ఎంత స్కోర్ వచ్చింది, ఎంత హైయెస్ట్ స్కోర్ వచ్చింది, 600 మార్క్స్కి వచ్చి మనకి 447 అంటే ఆల్మోస్ట్ నువ్వు 70% కానీ ఇక్కడ కానీ హైయెస్ట్ స్కోర్ కానీ తెచ్చుకున్నావు అంటే నీకు కంపల్సరీ
గ్రూప్ 2 సర్వీస్ అనేది వస్తుంది. ఇంకా మీకు అండర్స్టాండింగ్ కోసం లాస్ట్ టైం జరిగిన నోటిఫికేషన్ గ్రూప్ 2 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో సో ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చింది 447, 10th ర్యాంకర్కి 422, అదేవిధంగా 25th ర్యాంకరు 100 ర్యాంకరు 200, 800 ర్యాంకర్ కూడా నీకు ఇక్కడ స్కోర్లో మెన్షన్ చేశారు. అంటే ఇట్ మీన్స్ మీకు రిజర్వేషన్స్ బట్టి జోన్లో ఉన్న వేకెన్సీస్ని బట్టి ఇవన్నీ పక్కన పెడితే మీరు టాప్ 100లో టాప్ 500లో ఉండాలంటే కంపల్సరీ సో 380 నుంచి 400 మార్క్స్ కానీ నువ్వు తెచ్చుకున్నావు అంటే అబవ్ 400 కానీ మార్క్స్ నువ్వు తెచ్చుకుంటే ఎగ్జిక్యూటివ్ కేటగిరీ నువ్వు అనుకున్న సర్వీసు సో నువ్వు అనుకున్న జోన్లో వచ్చే స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నౌ యూ అండర్స్టాండ్. సో లాస్ట్ టైం జరిగిన మనకి ఫస్ట్ ర్యాంకర్ కావచ్చు, సెకండ్ ర్యాంకర్ కావచ్చు, 5th ర్యాంకర్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే యూ ఫాలో వన్ ప్రాసెస్, యూ ఫాలో వన్ స్ట్రాటజీ, యూ ఫాలో వన్ బుక్, యూ ఫాలో వన్ కోచింగ్ అండ్ అదే ఏదైతే నువ్వు ఫాలో అవుతున్నావో బిలీవ్ చేస్తున్నావో దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, టెస్టులు రాయండి, ఫస్ట్ నుంచే ఎగ్జామ్ డిమాండ్ తెలుసుకోండి, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకుంటే ఇది గ్రాడ్యుయేషన్ కాదు, ఇది మీ యొక్క డిగ్రీ కాదు, మీ యొక్క ఇంజనీరింగ్ కాదు. ఎందుకు సార్ ఇది మీ యొక్క ఇంజనీరింగ్ కాదు డిగ్రీ కాదని చెప్తున్నావు అంటే నీకు డిగ్రీ మెథడే మీ యొక్క ఇంజనీరింగ్ మెథడే కానీ నువ్వు కానీ అప్లై చేస్తే ఇక్కడ నీకు టైం సరిపోదు. ఎందుకంటే పేపర్ 1లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 తీసుకుంటే నీకు చూడండి తెలంగాణ మూమెంటు, ఎకానమీ, ఎన్విరాన్మెంటు, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, అదేవిధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఈ విధంగా నీకు దాదాపు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 10 సబ్జెక్ట్స్ మీద నీకు పట్టు సాధించాలంటే టైమ్ ఈజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. అదే నువ్వు డిగ్రీనో ఇంజనీరింగ్ చేసేటప్పుడు టైమ్ ఈజ్ నాట్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. టైం అనేది మనకి లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు. Therefore, time is not a limiting factor when you do your engineering or degree. ఇక్కడ టైం అనేది మనం లిమిటేషన్ పెట్టుకొని, సమయం అనేది లిమిటేషన్ పెట్టుకొని నువ్వు ప్రిపరేషన్ సార్ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా నేను ఫ్రీగా చదువుకుంటా, లేజర్గా చదువుకుంటా, పెద్ద బుక్స్ చదువుతానంటే కుదరదు. సిలబస్ అనేది సిలబస్ అనేది నువ్వు టెంటేటివ్గా చూసుకోవాలి. ఎగ్జామ్ అప్రోచ్ తెలుసుకోవాలి. ఎగ్జామ్ అప్రోచ్ కంటే ఏంటంటే మీరు ఎవరైనా కావచ్చు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, ర్యాంక్ రాని వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే 2 మాటలు చెప్తారు. ఏం చెప్తారంటే పాత ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేశాను సార్, టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేశాను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేశాను, అందువల్లే నాకు సర్వీస్ వచ్చిందని. ఎవరైతే సర్వీస్ రాలేదో అతను కానీ అడిగినామనుకోండి మల్టిపుల్ రీజన్స్ పెడతాడు. ఏమంటే నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను, మేబీ కోచింగ్ తీసుకుని ఉంటే సర్వీస్ వచ్చి ఉంటుంది. ఇంకొక రీజన్ ఏం చెప్తుంటాడంటే నేను చదివాను కానీ రివిజన్ చేయలేదంటాడు. ఇంకొక స్టూడెంట్ ఏం చెప్తాడంటే నేను రివిజన్ చేశాను కానీ టెస్టులు రాయలేదని. ఇంకొక స్టూడెంట్ ఏం చెప్తాడు అన్నీ చేశాను కానీ మార్క్స్ రాలేదు. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఎగ్జామ్ అప్రోచ్ తెలియాలి. సో పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, సొసైటీ ఉంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంది, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్స్ అనేది నీకు వాల్యూమినస్గా వ్యాస్ట్గా స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద ప్రిపరేషన్. నీకు చూడండి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు నీకేమవుతుంది 4 లైన్ బౌండరీ అనేది పెట్టారు, కానీ అప్పుడప్పుడు ఎక్సెప్షన్లు వస్తాయి. ఎక్సెప్షన్ ఏంటి, మనం 6 కొట్టినామంటే 72 మీటర్స్ 102 మీటర్స్ ఇట్లా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ తీసుకొని నువ్వు ప్రిపరేషన్ చేయకూడదు. ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన వ్యక్తికి 447, 600కి 600 రాలేదు కదా అంటే సో నీకు స్టిల్ ఇంకా నీకు 450 తీసుకుంటే ఆల్మోస్ట్ నీకు 150 ఆల్మోస్ట్ 4 పేపర్లో ఉన్నా కూడా ప్రతి పేపర్లో కూడా నీకు ఆల్మోస్ట్ 40 మార్క్స్ వరకు అతనికి రాలేదు. అంటే 110 into 4 440. సో ఇట్ మీన్స్ ఎగ్జామ్ అప్రోచ్ నీకు ఫస్ట్ నుంచే తెలియాలి. అదే నీకు చెప్తున్నాను, దాన్ని 3 సర్క్యులర్ అప్రోచ్ అంటాం. 3 సర్క్యులర్ అప్రోచ్లో ఫస్ట్ సర్కిల్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నువ్వు కోచింగ్ తీసుకున్నావా, నువ్వు చదువుతున్నావా, ఓన్గా చదువుతున్నావా, యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్ ఇన్స్పైర్ చేసి నువ్వు గైడ్ అవుతున్నది పక్కన పెడితే ఏ సబ్జెక్టు తీసుకున్నా, చరిత్ర తీసుకున్నావు, భూగోళ శాస్త్రం తీసుకున్నావు, సమాజం తీసుకున్నావు, ఆర్థిక వ్యవస్థ తీసుకున్నావు, దానికి సంబంధించినవి చాప్టర్ వైజు టాపిక్ వైజు నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ప్యారలల్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఎప్పుడైతే అవుతుందో నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 సర్కిల్స్ ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి చాప్టర్కి, ప్రతి టాపిక్గా నువ్వు చేసినావంటే నువ్వు చదివే సబ్జెక్టు, వినే క్లాసు
చదువుతున్న మెటీరియల్ రిలవెంట్గా ఉందా, డిమాండ్కి సరిపోతుందా, ఎగ్జామ్కి స్టాండర్డ్లో నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదనేది కావాలి. అంతేగాని నేను 10 ఇయర్స్ చదివానా, 12 ఇయర్స్ చదివానా, కోచింగ్ చదివాను, 10 అవర్స్ చదువుతున్నాను, డజంట్ మ్యాటర్. నీకేంటి ఎగ్జామ్లో పెడితే ప్రతి పేపర్లో మినిమం 100 నుంచి 115 మార్క్స్ వస్తున్నాయా లేదనేదే దట్ ఈస్ యువర్ టార్గెట్. అది రావడానికి ఈ 3 సర్కిల్స్ తెలుసుకోవడానికి ప్రతి ఆస్పిరెంట్కి మినిమం 3 ఇయర్స్ పడుతుంది. సార్ ఇది సింపులే కదా సార్, మీరు చెప్పింది చాలా సింపుల్, ఇది తెలుసుకోవడానికి 3 ఇయర్స్ అంటే స్టూడెంట్ నమ్మడు. ఎందుకంటే అతను ఇప్పటి వరకు 21 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు ఏ మెథడు, కన్వెన్షనల్ మెథడ్. క్లాస్కి వెళ్తావు, ఫ్యాకల్టీ వస్తాడు, అతను చెప్తాడు, నువ్వు వింటావు, నువ్వు రాసుకుంటావు, మేబీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని వాటిని చదువుకుంటావు, ఎగ్జామ్ వెళ్ళి రాస్తావు. సో ఈ 21 ఇయర్స్ 25 ఇయర్స్ ఇక్కడ పాత ప్రశ్నలు ప్రాక్టీస్ చేసిన నెసెసిటీ, అవసరము అనేది నీకు రాలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేనేం చెప్తున్నాను, సో బుక్ చదువుతున్నావా లేదని సెకండరీ. ఏ సబ్జెక్ట్ చదివినా, ఏ చాప్టర్ చదివినా, ఏ టాపిక్ చదివినా దానికి సంబంధించిన పాత ప్రశ్నలు తీసుకో, వాటిని చూడు, వాటిని ప్రాక్టీస్ అయ్యి వాటి ద్వారా నువ్వు కాన్సెప్ట్ అనేది క్లారిటీ తెచ్చుకో. అప్పుడే నీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే నీకు ప్రతి పేపర్లోనూ 60 to 70 మార్క్స్ వస్తాయి. 60 to 70 మార్క్స్ అందరికీ వస్తాయి. 70 into 4 280 మార్క్స్ అందరికీ వస్తాయి. కట్ ఆఫ్ చూడండి 380 అక్కడ వరకు అవుతుంది. సో దేర్ఫోర్ నేనేం చెప్తున్నానంటే ఏ టాపిక్ తీసుకున్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకేమవుతుందంటే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పిన స్టూడెంట్ ఏమనుకుంటాడంటే సార్ నాకు ఇంకా సిలబస్ అవ్వలేదు, సబ్జెక్ట్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, ఇవన్నీ అయిన తర్వాత పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తుండ్రు. నో. సో డే 1 మొదటి రోజు నుంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే సివిక్ సెంటర్లో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్తో పాటు డైలీ టెస్టులు పెడతాం. సో ఈ డైలీ టెస్టులు ఏముంటుందంటే ఈరోజు నేను ప్రాథమిక హక్కులు చెప్పాను, ప్రాథమిక విధులు చెప్పాను, పీఠిక గురించి చెప్పాను, సో ఆదేశిక సూత్రాలు చెప్పాను, పార్లమెంట్ గురించి చెప్పాను. వీటి మీద పార్లమెంట్ మీద లేకపోతే ప్రాథమిక హక్కుల మీద గతంలో ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, ఏ విధంగా ఇచ్చారు అనేది నీకు రేపు డైలీ టెస్ట్ పెడతాను. డైలీ టెస్ట్లో పెట్టినప్పుడు నేను ఎంతవరకు చెప్పాను, ఏం చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను అది కాదు, ఎగ్జామ్లో అడిగింది నీకు క్లారిటీ ఉందా లేదా, కన్ఫ్యూజన్ పోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే డైలీ టెస్ట్. సో ఇది డైలీ టెస్ట్లో ప్రతిరోజు మనం 1:30కి డైలీ టెస్ట్ పెట్టినప్పుడు సో నీకు ఇచ్చిన 20 క్వశ్చన్స్తో పాటు ఆప్షన్స్ కూడా చూడాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ సంవిధాన సభలో నీకు మహిళలు ఎంతమంది ఉన్నారు అనేది గత ఏపీ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో అడిగారు. అదే ప్రశ్న నెక్స్ట్ టైం ఏమడిగారంటే సంవిధాన సభలో ఉన్న మహిళలు ఎవరు అని అడిగారు. ఈ 15 మంది మహిళలు వాళ్ళ యొక్క పేర్లు కూడా అడిగారు. అంటే దాంట్లో నీకు మహిళలు ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళెవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రశ్న అడిగారని నీకు తెలిస్తే అది గుర్తుపెట్టుకోవాలా, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలనేసి నీకు అవకలన తెలుస్తుంది. ఇది తెలుసుకోకపోతే నువ్వు పుస్తకం తీసుకొని, ఒక ప్రామాణిక పుస్తకం తీసుకొని మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు నువ్వు ఎన్నిసార్లు చదివినా, తిప్పినా, రివిజన్ చేసినా ఉపయోగం లేదు. సో అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్, అండర్స్టాండ్ ది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, అండర్స్టాండ్ ది లిమిట్స్ ఆఫ్ ద ఎగ్జామ్. నేను ఇంతకుముందుగా క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ చాలా పెద్ద బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో కానీ ఏంటి, సో ఇక్కడ మనకి క్రికెట్ మ్యాచ్కి ఒక లిమిట్స్ అనేది పెట్టాం. ఇది బౌండరీ, ఈ బౌండరీ టచ్ చేస్తే నీకు 4 లేకపోతే మేబీ 6 కొట్టచ్చు. 6 అనేది మేబీ 4 6లో 10 6లో పడతాయి, కానీ ప్రతి బాల్ 6 కొట్టట్లేదు కదా. అలా నువ్వు ఎక్సెప్షన్స్ తీసుకొని ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకూడదు. ఏంటి అనేసి నేను చెప్తున్నానంటే దీన్నే స్ట్రాటజీ అంటే, దీన్నే రివర్స్ అప్రోచ్. సివిక్ సెంటర్ వితిన్ 5 ఇయర్స్లో మనం మార్కెట్ క్యాప్చర్ చేసి ఆల్మోస్ట్ 33% ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. నువ్వు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటా, ఇంకో డిపార్ట్మెంటా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సివిక్ సెంటర్ స్టూడెంట్ ఈరోజు ఆఫీసర్గా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ గ్రూప్ 1లో కూడా 562 వేకెన్సీస్లో దాదాపు మనకి సో 250 వేకెన్సీస్ సివిక్ 250 ర్యాంకర్స్ సివిక్ సెంటర్ నుంచి రావడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామ్ డిమాండ్. ఇది తెలుసుకోకపోతే నువ్వు 10 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలు నువ్వు ప్రిపేర్ అయినా కానీ ఉపయోగం లేదు. పేరుకి చెప్పుకోవడానికే నేను గ్రూప్ 1 రాస్తున్నాను, గ్రూప్ 2 చదువుతున్నాను, సివిల్స్ చెప్పుకోవడానికి. నీకు రిజల్ట్ రాకపోతే, ఫలితం లేకపోతే నిన్ను పనికిరాని వ్యక్తిగా సమాజం నిన్ను ముద్ర వేస్తుంది. కాబట్టి నేను చెప్తున్నది గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడు
ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిమాండ్ ఏంటి, లిమిట్స్ ఏంటి. సార్ నేను సిలబస్ మొత్తం చదవకూడదా? సిలబస్ అనేది జస్ట్ రిఫరెన్స్ కాపీనే. సిలబస్ అనేది రిఫరెన్స్ కాపీనే. దాన్ని మనం లోకస్ అంటాం. ఫోకస్ అంటే లోకస్ అంటే సిలబస్లో ఎక్కడుంది, ఈ టాపిక్ ఉందా లేదా, అది లోకస్. ఫోకస్ అంటే లిమిట్స్, డెప్త్, ఎంతవరకు అడిగాడు, ఏమడిగాడు, ఎలా అడిగాడు అని తెలిసేదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. ఇక్కడ న్యూస్ పేపర్ చదువుతాను, లేదు కరెంట్ మంత్లీ మ్యాగజైన్స్ చదువుతాను. అలా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. నువ్వు ఏదైనా చదువుకో, మ్యాగజైన్ చదువుతావా, డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతావా, డజంట్ మ్యాటర్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏమి అవసరం అంటే కరెంట్ అఫైర్స్కి డైలీ క్విజ్ అనేది పెడుతున్నాము. డైలీకి మనము కరెంట్ అఫైర్ క్విజ్ మనం డైలీ 15 క్వశ్చన్స్ పెడుతున్నాం. ఈ 15 కరెంట్ అఫైర్స్ క్విజ్లో 5 వచ్చి జాతీయ అంశాలు, 5 వచ్చి అంతర్జాతీయ అంశాలు, 5 వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మనం ప్రతిరోజు 5 PM కి క్విజ్ అనేది మన యాప్లో పెడతాం. ఈ యాప్లో మనం క్విజ్ పెట్టుకుంటే నువ్వు డైలీ న్యూస్ పేపర్ చదువుతున్నావా, వింటున్నావా, లేకపోతే ప్రిపేర్ అవుతున్నావా, డజంట్ మ్యాటర్. క్విజ్ మాత్రం వితౌట్ ఫెయిల్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. నీకేమవుతుందంటే అలా ప్రతిరోజు 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినావు అంటే 2 మాసాల తర్వాత, 2 నెలల తర్వాత కరెంట్ అఫైర్స్లో నువ్వే మాస్టర్ అవుతావు, నువ్వే తోపు అవుతావు. అలా నువ్వు చేయకపోతే న్యూస్ పేపర్ చదువుకుంటూ కాలక్షేపంగా న్యూస్ పేపర్ చదివినావు అంటే కరెంట్ అఫైర్స్ నీకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. నువ్వు ఎంత చదివావు, ఎంత విన్నావు, ఎంత ప్రాక్టీస్ అనేదంతా ఇక్కడ ప్రాక్టీస్ అయ్యేది టెస్ట్ సిరీస్ అనేది నీకు భయం ఉండకూడదు. ఇప్పుడు కూడా సివిక్ సెంటర్లో ఒకరోజు ఎగ్జామ్ పెడుతున్నాం, షెడ్యూల్ ఇచ్చినామంటే సో వర్షం పడినా, లేకపోతే తుఫాన్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా, లేకపోతే ఏం వచ్చినా కానీ సివిక్ సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ క్యాన్సిల్ అనేది అవ్వదు, రీషెడ్యూల్ అనేది అవ్వదు. ఎందుకు సార్ అంటే ఎగ్జామ్ అనేది మనిషి యొక్క డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేస్తుంది. ఎగ్జామ్ అనేది స్టూడెంట్కి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తుంది. ఎప్పుడైతే స్టూడెంట్కి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సార్ ఎగ్జామ్ పేపర్లో నేను ప్రిపరేషన్ చేయలేదు, రివిజన్ అవ్వలేదు, నేను ఎలా ఎగ్జామ్ రాసేది సార్, నేను రివిజన్ అవ్వలేదు, జస్ట్ ఉత్తిగా వచ్చి ఎగ్జామ్ రాస్తే నాకు 0 మార్క్స్ వస్తాయి, 10 మార్కులు వస్తాయి, 20 మార్కులు వస్తాయి, నాకు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది కదా అంటారు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే సివిక్ సెంటర్లో పెట్టే టెస్ట్ సిరీస్ అనేది అవి ప్రాక్టీస్ పేపర్సు, రీడింగ్ మెటీరియల్, రివిజన్ మెటీరియల్, మీకు ఉన్న సబ్జెక్ట్ ఎంతవరకు నీకు తెలుసు అనేది నీకు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే. సో ఈ టెస్ట్ పేపర్లు ఒక స్టూడెంట్ 2nd ర్యాంకర్ సచిన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. సచిన్ ఏం చెప్పాడంటే సో సర్వీస్ వచ్చిన తర్వాత అదేవిధంగా సో ప్రీతం రెడ్డి 5th ర్యాంకర్ కూడా ఏం చెప్పారంటే సార్ మేము గతంలో కోచింగ్ తీసుకున్నాము, అంతా చేస్తాము, సో ముందు రాసినప్పుడు మాకు సర్వీస్ రాలేదు, ఈసారి ఏం చేశానంటే సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ పుస్తకం దాదాపు 4 సార్లు చదివినాను. 4 సార్లు చదివిన తర్వాత మా మిత్రుడు ఒక అతను సో అడ్జర్న్మెంట్ సైన్ అయ్యి అంటే ఏంటని అడిగాడు. నేను పుస్తకంలో అది లేదు అనే డౌట్ ప్రశ్న నా మైండ్కి ఉత్పన్నమైంది. ఎందుకు ఉత్పన్నమైందంటే పుస్తకం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ప్రిసైజ్గా అడిగినప్పుడు నీకు గుర్తురాదు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఆ రోజు మరుసటి రోజు మీ యొక్క ఓరియంటేషన్ ఉంది యాదృచ్ఛికంగా. ఆ ఓరియంటేషన్లో మీరు చెప్పారు పుస్తకం నువ్వు 10 సార్లు చదివినా, 20 సార్లు చదివినా నీకు మార్కులు ఇంప్రూవ్ అవ్వవు, కానీ టెస్ట్ పేపర్స్ని అది నీకు తెలిసిందనుకో టెస్ట్ పేపర్ని టెస్ట్గా రాస్తావు. సార్ లేదు సార్ నేను సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదంటే వచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలా. ఎగ్జామ్ హాల్లో కూర్చొని 150 క్వశ్చన్స్కి నీకు 5 క్వశ్చన్స్ వచ్చినా పర్లేదు, రిమైనింగ్ 145 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని డీటెయిల్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఈ ప్రశ్న ఎందుకు అడిగాడు, ఎలా అడిగాడు, ఆప్షన్స్ ఏంటి, ఆ ఆప్షన్స్కి ప్రశ్నకి సంబంధం ఏంటి, ఆప్షన్స్ మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇలా మనకి కంపారిజన్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని గుర్తుపెట్టుకున్నావంటే నీకు కార్బన్ కాపీ లాగా నీ బ్రెయిన్లో అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే నీ క్లారిఫికేషన్ వస్తుందో కన్ఫ్యూజన్ పోయి అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అయితే ఎగ్జామ్ హాల్కి వస్తావు, నీ ర్యాంకర్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్. జనరల్గా ఏమవుతుందంటే టెస్ట్ సిరీస్ స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి ధైర్యం చేయడు. జాయిన్ అయినా కానీ ప్రతిరోజు వీక్లీ వచ్చి రాయడానికి అతనికి కాన్ఫిడెన్స్ సరిపోదు. ఎందుకంటే అతను చదవలేదు. సో చదవకపోతే రివిజన్ చేయకపోతే టెస్ట్లో కూర్చేంత సామర్థ్యము ఉండదు. నేనేం చెప్తున్నానంటే టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కంపల్సరీ నీకు సో ప్రాక్టీస్ పేపర్గా ఉపయోగించుకోవాలి. ఇదే స్ట్రాటజీ. మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు 10 సార్లు అడిగినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్తాను, 100 సార్లు అడిగినా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ జోడించుకోవాలని చెప్తాను, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాను. ఇది నువ్వు తెలుసుకుంటే ఇది నన్నే కాదండి, అశోక్ నగర్లో తిరుగుతున్న
సర్వీస్ వచ్చిన వాళ్ళు, సర్వీస్ రాని వాళ్ళు, నువ్వు ఎవరు అడిగినా కానీ ఈ మూడే చెప్తాడు. కానీ కొత్తగా వచ్చిన ఆస్పిరెంట్ ఏమనుకుంటాడంటే నాకు ఇంకా కోచింగ్ అవ్వలేదు, కోచింగ్ తీసుకుంటే బెటర్గా అనుకుంటాను. ఐ డోంట్ డినై దట్ వన్, ఐ డూ రికమెండ్. సో సెల్ఫ్ కోచింగ్ కంటే కూడా మేబీ ఒక ఎక్స్పర్ట్ కోచింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే సెల్ఫ్గా నీకు మెటీరియల్ ఉంది, గూగుల్ చేసినా, యూట్యూబ్ చేసినా, ఏఐ టూల్స్ వాడినా నీకు మెటీరియల్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు ఈరోజు ఇక్కడ నుంచి మీ ఇంటి నుంచి మేబీ మీ విలేజ్ నుంచి సివిక్ సెంటర్కి ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చే దానికి ముందులాగా మనం సీనియర్ ఆస్పిరెంట్స్ను, తెలిసిన వాళ్ళను, మనం మేబీ ట్రైన్లో వస్తున్నారా, లేకపోతే బస్సులో వస్తున్నారా, ఓన్గా వస్తున్నారా, అదంతా అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, సో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, డెస్టినేషన్ ఏంటి, డెస్టినేషన్ సివిక్ సెంటర్ పెట్టినానుకో జీపీఎస్ అనేది వస్తుంది. సో జీపీఎస్ నువ్వు ఓన్గా ఫాలో అయినా స్లోగా నీకు డెస్టినేషన్కి వచ్చేస్తాం. అట్లా కాకుండా రెండు మూడు సార్లు మీ విలేజ్ నుంచి, మీ ప్రాంతం నుంచి, మీ ఇంటి నుంచి సివిక్ సెంటర్కి వచ్చావు. అప్పుడు మూడోసారి వెళ్ళేటప్పుడు నీకు తెలుస్తుంది అక్కడ ట్రాఫిక్ ఉందా, లేకపోతే సింపుల్గా షార్ట్ కట్స్ ఉన్నాయా, లేకపోతే తక్కువ డిస్టెన్స్లో తక్కువ ట్రాఫిక్ ఉన్నా నువ్వు వెళ్ళడానికి సమయం తీసుకోవడానికి కారణం ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆ రూట్కి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవడం వల్ల నీకు వస్తుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీకు మూడు సార్లు ఎగ్జామ్ రాసేంత ఎక్స్పీరియన్స్ కోచింగ్ తీసుకోవడం వల్ల నీకు ఇక్కడ ఇవన్నీ ధైర్యం అనేది వస్తుంది. సో కోచింగ్ అనేది కంపల్సరీనా అంటే నేను కంపల్సరీ ఏం చెప్తున్నాను, నువ్వు ఏమనుకున్నా కానీ సార్ అడ్మిషన్ కోసం చెప్తున్నారేమో అని అనుకుంటావు, కానీ నాకు సర్వీస్ రాని వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నేను ఓన్గా చదివినాను సార్, మేబీ నాకు 360 వరకు వచ్చినాయి, సర్వీస్ మిస్ అయింది, మేబీ కోచింగ్ తీసుకుంటే నాకు వచ్చిండేదేమో. ఇలా నీకు చూడండి ఆల్మోస్ట్ 3 years టైం స్పెండ్ చేసి వేస్ట్ చేసి నీకు సర్వీస్ రాలేదంటే ఎంత రిగ్రెట్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. సో ఇవంతా నీకు పక్క తప్పించుకోవాలంటే సో జాయిన్ ఎనీ కోచింగ్ సెంటర్, అది సివిక్ సెంటర్ వేరే సెంటర్ డజంట్ మ్యాటర్. నువ్వు సివిక్ సెంటర్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, కానీ కోచింగ్ తీసుకో. సో రిలవెంట్గా కోచింగ్ కూడా ఎలా నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలంటే టైం టు టైం క్లాసెస్ జరుగుతున్నాయా, సిలబస్ కంప్లీట్ అవుతుందా, వాళ్ళకి తెలిసింది చెప్తున్నారు. సివిక్ సెంటర్లో ఇఫ్ దే ఆస్క్ మీ సార్ హూ ఇస్ ద ఫ్యాకల్టీ అంటే డోంట్ జాయిన్ సివిక్ సెంటర్ బై లుకింగ్ అట్ హూ ఇస్ ద ఫ్యాకల్టీ. సివిక్ సెంటర్ ఈజ్ బేస్డ్ ఆన్ మెథడాలజీ, ప్రాసెస్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఆధారంగా మనం క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి నీకు టైం బౌండ్గా క్లాసెస్ కంప్లీట్ అవుతాయి, టైం బౌండ్గా సిలబస్ కంప్లీట్ అవుతుంది. అందుకోసమే రిపీటెడ్గా ఏం చెప్తుంటారంటే ఇక్కడ సివిక్ సెంటర్లో క్లాసెస్ ఏ విధంగా చెప్తున్నామంటే డైలీ 5 hours ఉంటుంది. మండే టు ఫ్రైడే మనకి 8 to 10:30, అదేవిధంగా 11 to 1:30 5 hours క్లాస్ ఉంటుంది. డైలీ టెస్ట్ వచ్చి 1:30కి ఉంటుంది. అదేవిధంగా సాటర్డే రోజు 2:30 నుంచి 4:30 వరకు నీకు 100 క్వశ్చన్స్ అగైన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటుంది. డైలీ టెస్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈరోజు జరిగిన క్లాసెస్ నీకు అర్థమైందా లేదా, నీకు గుర్తుందా లేదా, అలా నీకు సెల్ఫ్ ఎగ్జామిన్ తెలిసిపోతుంది. సో నేను చెప్పింది సరిపోతుందా, నేను చెప్పింది నీకు అర్థమైంది నీకు గుర్తొచ్చినా కానీ ఎగ్జామ్లో నీకు అప్లై చేయగలుగుతున్నావా, ఇది తెలిస్తేనే ఎగ్జామ్లో నువ్వు ఉన్నట్టు, ఆస్పిరెంట్ నుంచి కాంపిటేటివ్గా మారినట్టు. అదే వీకెండ్ టెస్ట్లో నీకేంటంటే ముందు వీక్ జరిగిన ప్రీవియస్ వీక్లో జరిగిన సిలబస్ అంతా కూడా మనము ఎవ్రీ సాటర్డే పెడుతుంటాం. అట్లా కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ రివిజన్ టెస్టులు కూడా పెడతాం. ఇది సివిక్ సెంటర్లో జరుగుతున్న క్లాస్ రూమ్ ప్రోగ్రాము. ఇది మీరు ఆఫ్లైన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే ఆఫ్లైన్లో ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నానో ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉంటారు, లైవ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇదే క్లాసెస్ వితిన్ 24 hours వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద యాప్. యాప్లో అప్లోడ్ అయిన వీడియోస్ నీకు ఒకవేళ ఆ క్లాస్ మిస్ అయింటే నువ్వు చూసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. అది ట్యాబ్లో అయినా ఓపెన్ అవుతుంది, వెబ్సైట్లో అయినా ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్లో అయినా ఓపెన్ అవుతుంది, నీ యొక్క మొబైల్ అయినా యాక్సెస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సివిక్ సెంటర్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నోటిఫికేషన్ ఎప్పుడు, మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చారు, కంప్లీట్ అయింది, ఇప్పుడు పోస్టింగ్స్ అయిపోయింది, త్వరలో నోటిఫికేషన్ ఇస్తారా? నీకు ఇప్పుడు ఏపీలో ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ న్యూస్ సర్క్యులేట్ అయినప్పటి నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సార్ టైం సరిపోతుందా? గ్రూప్ 2లో ఏపీలో మనకి 750 వేకెన్సీస్కి ఏపీ గ్రూప్ 2లో
సెప్టెంబర్ 15th నోటిఫికేషను, నవంబర్లో ప్రిలిమ్స్, సో జనవరిలో మెయిన్స్ అని చెప్పారు. అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. ఇది నేను పక్కన పెడుతున్నాను. అది అఫీషియల్ కానంత వరకు దీన్ని కన్సిడరేషన్ చేయం. కానీ స్టూడెంట్ ఏమవుతుందంటే స్టూడెంట్ వీటినే చూసుకుంటాడు. సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అఫీషియలా అన్అఫీషియలా, సోషల్ మీడియాని ఒకప్పుడు ఒక జస్ట్ 2-3 ఇయర్స్ ముందు ఏమనుకున్నామంటే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ని అథెంటిక్ గాను జెన్యున్ గాను సో అని ఫీల్ అయ్యేవాళ్ళు. సోషల్ మీడియాలో వచ్చింది ఇది 100% కరెక్ట్ అయి ఉంటుంది అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో 99% ఫేక్, ఓన్లీ 1% జెన్యున్. అది అయిపోయింది. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ హైక్స్, వ్యూస్, లైక్స్ కోసం ఏమేమి చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ అది కాదు, నాకు అది ఫేకా రీల్ అనేది నా ఇంటెన్షన్ కాదు. కానీ ఈ న్యూస్ వల్ల, ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మనకి మార్చిలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏపీ గవర్నమెంట్ మనకి 750 వేకెన్సీస్ ఏపీ గ్రూప్ 2కి మన సెప్టెంబర్ 15th నోటిఫికేషను, ప్రిలిమ్స్ మెయిన్స్ డేట్స్ ఉంటాయని చెప్పలేదు. చెప్పకపోగా ఇప్పుడు సోషల్ మీడియాలో అన్అఫీషియల్గా అనధికారికంగా మనకి ఏం సర్క్యులేట్ అవుతుందంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి తక్కువ టైం ఉంటుందంట. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్యానిక్ బటన్. ప్రతి ఒక్కరు సార్ నాకు టైం సరిపోదేమో. సో ఇట్ మీన్స్ if you are preparing for group 1 or group 2 or civil services, it is not the exams that you can prepare after the notification. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కాదండి. నోటిఫికేషన్ రాకముందు ప్రిపేర్ అవ్వాలి. దానికోసం ఇక్కడ ఒక ప్రోవర్బ్ చెప్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ మ్యాంగో ఫ్రూట్స్, మామిడి పండ్లు మీ తోటలోనో మీ పెరట్లోనో మీ పొలంలోనో ఉండాలంటే కనీసం మామిడి చెట్టు నువ్వు 10 సంవత్సరాల ముందో 5 సంవత్సరాల ముందో 20 సంవత్సరాల ముందో నువ్వు కానీ విత్తనం నాటునుంటే ఈరోజు స్వీట్ మ్యాంగోస్, టేస్టీ మ్యాంగోస్ నువ్వు ఈరోజు టేస్ట్ చేస్తుంటావు. లేకపోతే ఇఫ్ యూ వాంట్ టేస్టీ మ్యాంగోస్ యూ హ్యావ్ టు ప్లాంట్ ద ట్రీ టుడే. ఈరోజైనా నువ్వు విత్తనం నాటాలి, చెట్టు నాటాలి. ఇది ఎందుకు రిలవెంట్ అంటే ప్రతి ఓరియంటేషన్లో నేను ఇదే ప్రోవర్బ్ చెప్తుంటాను. ఎందుకంటే ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద నోటిఫికేషన్ ఈస్ గ్రూప్స్ ఎగ్జామ్ ఈజ్ బిఫోర్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ రాకముందు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈస్ నాట్ ఆఫ్టర్ ద నోటిఫికేషన్, టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అవ్వాలి. ఈ రోజు నుంచి ఒక ఫ్రెషరు, డిగ్రీ కంప్లీట్ అయిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వ్యక్తి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మినిమం 6 months సిలబస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే మనం జూన్లో ఉన్నాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ డిసెంబర్ వరకు నీకు సిలబస్లో నీకు కూలంకషంగా అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ మధ్యలో నోటిఫికేషన్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్. రాలేదా మళ్ళీ రివిజన్ చేస్తాం. ఇలా నీకు రైట్ మైండ్ సెట్ ఉంటే నీకు కంపల్సరీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మనం చదవడానికి పాసిబుల్ అవుతుంది. మీ యొక్క ప్రిపరేషన్కి సింప్లిఫై చేయడం కోసం, స్ట్రీమ్లైన్ చేయడం కోసం, మీరు అనుకున్న డ్రీమ్స్ని రియలైజేషన్ చేయడం కోసం సివిక్ సెంటర్ అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటంటే సివిక్ సెంటర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ ప్లస్ టెస్ట్లు. ఇక్కడ క్లాసెస్తో పాటు టెస్ట్లు, మెటీరియల్, అదేవిధంగా సో బ్యాచెస్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 4th బ్యాచ్ రన్ అవుతున్నాయి. లేటెస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ కోసం సో 7013495019కి మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అడ్మిషన్ డీటెయిల్స్ తెలుసుకోండి. అడ్మిషన్స్ డీటెయిల్స్ తెలుసుకొని ఇది సపరేట్ బ్యాచెస్ అండి, బైలింగ్వల్ బ్యాచ్ కాదు, తెలుగు మీడియం బ్యాచ్. నీకేమన్నా సో సందేహాలు ఉంటే, ఇండివిజువల్గా నీకేమైనా డౌట్స్ ఉన్నా సో ఈ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే ఐ విల్ బి టేకింగ్ అప్ ది కాల్స్. సో మీకు 1-to-1 మాట్లాడి సో ఇక్కడ సివిక్ సెంటర్లో ఇంకా ఏ విధంగా పెడుతున్నాము, ఇక్కడ మనకి టైం బౌండ్ టీచింగ్ నోట్స్, ట్రాకింగ్ షీట్స్, డైలీ టెస్ట్, మాస్టర్ సెట్ క్వాలిఫైడ్, ఇన్ హౌస్ మాస్టర్స్, ఇవంతా నీకు చెప్పడానికి మాత్రమే. చెప్పేది అందరూ చెప్తారు 10 పాయింట్స్ కాదు, 20 పాయింట్స్ కాదు. ఇంప్లిమెంటేషన్ రియాలిటీ. సో సివిక్ సెంటర్, దెర్ ఇస్ నో డౌట్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ 100%. So join now. I wish all the best. This is from Civic Center. So I am Venkat Chola, Director of Civic Center IAS Academy. We had been mentoring the students Group 1, Group 2 UPSC aspirants successfully in the last 5 years, and we are known for repeatedly producing best rankers from both the states. I wish all the best. ఇంకా మీకు బ్రీఫ్గా నేను ఇంత ముందుగా డైలీ టెస్ట్ అంటే ఏంటి, మెటీరియల్ అంటే ఏంటి అని చెప్పాను. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ డైలీ టెస్ట్ మీకు గురించి చెప్పాను. డైలీ టెస్ట్లో మనం ప్రశ్నపత్రం ఏ విధంగా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైలీ టెస్ట్ నెంబర్ 02. ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ మీద అడిగిన ప్రశ్నలు వేటి మీద అడిగారు. మనకి CGPSC అంటే ఛత్తీస్గఢ్, అదేవిధంగా మనకి ఎక్కడెక్కడ అడిగారు APPSC. ఇట్లా ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అడిగిన ప్రశ్నలంతా కూడా నీకు ఇక్కడ 20 క్వశ్చన్స్ ప్రతిరోజు మనం ఇస్తాం.
ఈ హాల్ మార్క్ డైలీ టెస్ట్లు పెట్టే టెస్ట్ ఇన్స్టిట్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కి అందిస్తున్న ఇన్స్టిట్యూట్ సివిక్ సెంటర్. దీనివల్ల ఏమవుతుందంటే చాలాసార్లు చెప్పాను, ముందు బ్యాచెస్ కంతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, రిఫర్ చేయండి అంటే స్టూడెంట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాడు. సో సబ్జెక్ట్ అయిపోతుంది, క్లాసెస్ అయిపోతుంది, అతనేమో ఇంకా బుక్స్లో చదువుకుంటూ కూర్చుంటాడు. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద రిఫరెన్స్ బుక్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ బుక్స్, ఇట్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్స్ నువ్వు రివిజన్ చేసుకొని క్లారిఫికేషన్ తెచ్చుకున్నావు అంటే కన్ఫ్యూజన్ పోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు ఆస్పిరెంట్ నుంచి కాంపిటీటర్ అవుతావు, కాంపిటీటర్ నుంచి ర్యాంకర్ అవుతావు. ఇఫ్ యూ బికమ్ ర్యాంకర్ యూ విల్ బి ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆస్పిరెంట్స్. ఓకే, స్టిల్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్ యూ కెన్ ఆస్క్ మీ. ఇక్కడ డీటెయిల్ షెడ్యూల్, అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఫౌండేషన్ క్లాసెస్, మళ్ళీ నేను ఫౌండేషన్ క్లాస్ తీసుకుంటాను. ఫౌండేషన్ క్లాసులో కూడా ప్రతి సబ్జెక్ట్కి మన యొక్క సబ్జెక్ట్ లిమిట్స్ ఏంటి, సబ్జెక్ట్లో ఉన్న వొకాబులరీ ఏంటి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా ప్రశ్నలో మనకి ప్యాటర్న్ ఉంది, నేచర్ ఉంది, ఎలాంటి క్వశ్చన్లు స్వభావం ఉన్న ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ విధంగా మీరు సన్నద్ధత అవ్వాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీకు ఇంకా డౌట్ ఉంటే నేను చేయగలనా చేయలేనా ఆ మైండ్ సెట్ తీసేసాను. నెగిటివ్ మైండ్ సెట్ యూ షుడ్ నాట్ బి దేర్. నెగిటివ్ మైండ్ సెట్ అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే, ఆత్మస్థైర్యం లేకపోతే నువ్వు చిన్న పని కూడా చేయలేవు, చిన్న ఉద్యోగం కూడా చేయలేవు. గ్రూప్ 2 పెద్దది అనుకుంటే పెద్దది, చిన్నది అనుకుంటే చిన్నది. యాక్చువల్గా గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, యూపీఎస్ అయినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, రైట్ అప్రోచ్, రైట్ మైండ్ సెట్ ఈస్ ద 50% ప్రిపరేషన్ ఈస్ ఓవర్. నీకు ఎప్పుడైతే రైట్ మైండ్ సెట్ ఉంటుందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో 50% మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్లే, పూర్తి అయినట్లే. రిమైనింగ్ 50% ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తాయి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, ఇక్కడ మీకు చాట్ బాక్స్లో అయినా చాట్ చేయొచ్చు. లేదు మీరు హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్స్. Offline students, I'll take your doubts after online doubts is clarified. Quick ga adagandi. So those students who are not having any doubts and clarifications, thank you for joining the session. You can share your feedback and experience of the orientation in the chat box, and I wish all the best. Honestly, I'm saying that believe yourself, rank is yours.